ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19. సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనం పైన ప్రీతి తగ్గుతుంది. సాయి కూడా వారిని ఆ రీతిని అనుగ్రహిస్తారు. శ్యామ ఒకనాడు, బాబా, నీవెందరికో సిరి సంపదలు ఇచ్చావు, నాకు ఇవ్వలేదేంటి? నువ్వు కూడా చింకిగుడ్డలేసుకొని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తావు, పీనాసివి. తిండికి కూడా ఇతరులను అడుక్కుంటావు. నిన్నందరూ దేవుడంటారు. నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేమే. మేము కాదంటే అడిగేదెవరు అన్నాడు. సాయి ఎంతో ప్రేమగా, సిరి సంపదలు నీకు తగవు, నీకివ్వవలసినది వేరు అన్నారు. ఒకసారి సింధీ వర్తకుడొకడు శ్యామకు బంగారు నాణాలు సమర్పించపోతే సాయి అతనిని కఠినంగా వారించారు. అతనికి ఇవ్వవలసినదేమిటో సాయి తమ చర్యలలో సూచిస్తున్నారు. షిరిడీలో ఒక రామదాసి రోజు స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని బజారు నుంచి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతనిని పంపారు. అతడు వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామాకిచ్చి, అదెంతో శక్తివంతమైనది. ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదనిపించింది. అప్పుడు దీనిని హృదయానికి అత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గించినట్లు అనిపించింది. ఇది తీసుకొని రోజుకొక్క నామమైన భావయుక్తంగా నెమ్మదిగా చదువు, ఎంతో మేలు చేస్తుంది అన్నారు బాబా. ఆయన వినోదంగా తనకు రామదాసికి తగవు పెడుతున్నారని తలచి, ఈ రామదాసి ముక్కోపి, పుస్తకం నేనే దొంగిలించానని తలచి పోట్లాడతాడు. నాకొద్దు, నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ. కానీ సాయి పట్టుబట్టడంతో తీసుకున్నాడు. రామదాసి రాగానే భక్తుడు అన్నా చించనీకర్ సాయికి వినోదం కల్పించాలని, నీ పుస్తకం శ్యామ దగ్గరుందేంటి అన్నాడు. రామదాసి ఉగ్రుడై, ఈ పుస్తకం దొంగిలించటానికే అతడు బాబాతో చెప్పి తనను బజారికి పంపించండాడని నిందించి, పుస్తకం ఇవ్వకుంటే తలబద్దలు కొట్టుకొని చస్తానన్నాడు. ఒక ఒక పంక శ్యామకు హితం చెప్తూనే రామదాసిని కూడా సంస్కరించారు బాబా. నువ్వు రామభక్తుడవైనా ఈ గ్రంథపారాయణ చేస్తున్నా నీ మనసు పవిత్రమవ్వలేదేమిటి? అది నీకిదివరకే కంఠస్థమైనది కదా, ఇక అది నీకెందుకు? శ్యామ మనవాడే కదా, నేనే అతడికి ఆ పుస్తకం ఇచ్చాను. దాని మీద వ్యామోహమే ఇంత కోపానికి కారణము. ప్రశాంతంగా ఆలోచించు. డబ్బు పారేస్తే పుస్తకాలు చాలా దొరుకుతాయి, మనుషులు అలా కాదు. ఇంత చేస్తే ఆ పుస్తకం వెల ఎంత అన్నారు. ఈ సంఘటన ద్వారా ఎవరికేది అవసరమో వారికది ప్రసాదించారు సాయి. ఈ భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో దీవించక తప్పని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా. దాసగుణు ఇలా చెప్పాడు. నేను పోలీస్ శాఖలో పనిచేస్తుండగా నానా చందోర్కర్తో కలిసి సాయిని సందర్శించాను. సాయి నానాతో, ఇతడికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ, అవి వదలమను అన్నారు. అంతటితో నేను తమాషాలలో పాల్గొనటం మానేశాను, కానీ ఉద్యోగం వదలలేకపోయాను. ఆయన ఎప్పుడు చెప్పినా చూస్తాను అనేవాణ్ణి. బాబా ఇలా 10 ఏళ్ళు చెప్పి చివరకు వీణ్ణి కొరత వేస్తే గాని ఉద్యోగం మానడు అన్నారు. తరువాత ఒకసారి మరో 3 పోలీసులతో పాటు నన్ను కానాబిల్ అనే పేరు మోసిన బందిపోటుపై నిఘా ఉంచారు. అతడు కనిపెట్టి ఆ 3 చంపేశాడు. నేను భయంతో శ్రీరాముని ప్రార్థించాను. కానాబిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు. తరువాత అతడొక కొండ ప్రాంతంలో తిరుగుతుంటే అధికారులకు తెలిపాను. పోలీసులు అన్ని వైపుల నుండి దారి చేశారు. చాలామంది పోలీసులు కూడా మరణించారు. అతడు మాత్రం తప్పించుకున్నాడు. ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ సర్టిఫికెట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను. అందుకు ఉద్యోగంలో ఇబ్బంది లేకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను. అక్కడొక దొంగల ముఠా కనపడడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది. ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను. అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా. తరువాత నాకు బదిలీ అయిన చోటుకి షిరిడీ మీదుగా వెళుతూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపు తిరగకుండా తిన్నగా పోతున్నాను. కానీ సరిగ్గా లెండి దగ్గర బాబా ఎదురయ్యారు. గుర్రం దిగి నమస్కరించాను. గోదావరి జలం చేతబట్టి ప్రమాణం చేసినదెవరు అన్నారు. అలాగే చేస్తా కదా అన్నాను. సరే ఉండు, ఇలా చెప్తే వినవులే,
నేను చేసేది చేస్తాను అన్నారు. కొద్ది కాలమైంది. ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకము నా సాటి పోలీసులు కాజేశారు. నాకు శిక్ష తప్పదు. ఈసారి శిక్ష తప్పితే తప్పకుండా ఉద్యోగం మానేస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే 1903లో రాజీనామా చేశాను. బాబా ఆ విషయం ప్రస్తాపించినప్పుడల్లా నువ్వు నాందేడులో ఉండు అనేవారు. నాకు భుక్తెలా అంటే నేను పోషిస్తాను అనేవారు. కనుక నేను నాందేడులో స్థిరపడ్డాను. మొదట కీర్తనలే నాకు జీవనం అయ్యాయి. తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది. సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాలలో రక్షించి భక్తిని ప్రసాదించి తరువాత తమ సేవలోనే భుక్తి ముక్తి ప్రసాదిస్తారు. ఆ తరువాత దశ మహల్సాపతిలో చూస్తాము. అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వం చేసేవాడు. సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము భిక్ష చేయించారు. ఇంకా తరువాత దశ ఉపాసనీ బాబా, అన్వర్ ఖాన్ వంటి వారి జీవితంలో చూడవచ్చు. ఇలా క్రమపద్ధతిన సాయి తమ సద్భక్తుని ఉద్ధరిస్తారని తోస్తుంది. అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనసుండదు కాబట్టి సాయి వంటి సద్గురు సేవ దొరికిన కొంతకాలం అయ్యాక దానిని విడిచి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు. ఆ విషయమే మామిడి పూతను ఉదాహరణగా చెప్పారు సాయి. అయితే పరిపాకం రాకుండానే తనకు తానే ఇల్లు వాకిలి విడిచిన హరిబాబు పన్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు. పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాబోయిన విజయానందుని ఎలా మందలించి రక్షించినది చూశాము. సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మపదంలోకి లాగరు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకొని వారిలో పరిపక్వాన్ని పెంచుతారు. అవసరమైతే దానినే తమ మందలింపుగా వినియోగిస్తారు. ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మిక జీవిత సూత్రాలన్నీ సాయి తెలిపారు. పూనాలో 1914లో పేగు చెలరేగింది. దూబే అనే భక్తుడు భయంతో షిరిడీ వస్తానని మొక్కుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకొని సకుటుంబంగా సాసరవాడ వెళ్ళాడు. అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితో మరణించింది. అతని భార్య కూడా తీవ్రంగా జగ్గుపడింది. నాటి రాత్రి సాయి దూబేకు స్వప్న దర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటే ఇలాగే బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట వీపూది పెట్టారు. వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట వీపూది చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19 సంపూర్ణం.